కష్టపడి చదువుకున్నారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, వేరే దేశానికి వెళ్ళి బాగా సంపాదిస్తున్నారు. బంగారు లాంటి ఇద్దరు పిల్లలు, అంతా బాగానే ఉంది. అనుకున్న టైంలో కాలయముడు కాటేశాడు. యాక్సిడెంట్ రూపంలో ఇంట్లో ముగ్గురిని బలి తీసుకున్నాడు. కొడుకు, భార్య, అమ్మ, ముగ్గురు శవాలను చూసి ఆ మనిషి మనసు తల్లడిల్లిపోయింది. తల్లి ఎక్కడ డాడీ, అమ్మ ఎక్కడా, నాన్నమ్మ ఎక్కడా, తమ్ముడు ఎక్కడా అంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలైన విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి, కూతురు అత్త సునీత రోడ్డు ప్రమాదంలో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, తెలియకుండానే ప్రేమించుకున్నారు. కట్ చేస్తే రైల్వే ట్రాక్ పక్కన శవమై మిగిలారు. ఇంట్లో ఒప్పించలేకనా, లేక పెళ్లికి ఏమైనా గొడవలు అయ్యాయా? అసలు అక్కడ ఏం జరిగింది? ఇంట్లో వాళ్ళ వల్లే ఆ ప్రేమ విషయం చెప్తే చంపేశారా? లేక అమ్మాయి అబ్బాయి కన్నా పెద్దదైతే ఒప్పుకోరా, చంపేస్తారా? రెండు మనసులను ఏకం చేసిన ప్రేమ రెండు కుటుంబాలను కలపలేకపోతోంది. చావడానికి ధైర్యం ఇస్తోంది కానీ పెద్దల్ని ఒప్పించే శక్తినివ్వలేకపోతోంది. కుల మతాలకు అతీతంగా ఆదరించే ప్రేమ ప్రేమికులకు జీవితంపై భరోసానివ్వలేకపోతోంది. ప్రేమే ప్రాణంగా బతుకుతున్న వారికి బతుకే నిజమైన ప్రేమని చెప్పలేకపోతోంది. ఫలితంగా ప్రేమించిన వారితో కలిసి బతకలేక చావులోనైనా తోడుగా ఉండాలనే క్షణికావేశంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు నేటి యువత. కొన్ని రోజులుగా అవే వరుస ఉదంతాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పరిపక్వత లేని ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణం తీసింది. అబ్బాయికి 18 ఏళ్లు, అమ్మాయికి 20 ఏళ్లు. గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అంతా సాఫీగానే సాగుతుందనుకున్న టైంలో ఊహించని పరిణామం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. గూడ్స్ రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పాపయ్యపల్లి గ్రామం వద్ద ఉన్న రైల్వే ట్రాకుల పక్కన ఒక యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిద్దరిని రాచపల్లి గ్రామానికి చెందిన రాహుల్, ఎర్రచింతల్ గ్రామానికి చెందిన శ్వేతగా గుర్తించారు. వీరిద్దరికీ ఇన్స్టాలో పరిచయమై ప్రేమగా మారింది. రాహుల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శ్వేత కరీంనగర్లో ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో BA మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్ కళాశాలకు వచ్చింది. కాగా ఆదివారం రాత్రి ఇద్దరు జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివార్లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. వీరిద్దరి మృతదేహాలు రైల్వే ట్రాక్ పక్కన పడి ఉండడంతో గుర్తించిన గూడ్స్ రైలు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీరి మధ్య లవ్ ఎక్కడ ఎలా చిగురించిందో తెలియదు కానీ ఇద్దరూ ఏ నిర్బంధాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాజు ఫిర్యాదు చేయగా ఏ కారణంతో చనిపోయిందో తెలియదని శ్వేత తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏదేమైనా వీరిద్దరి ఆత్మహత్య ఓ మిస్టరీగా మిగిలింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి మృత్యు ఇద్దరు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎక్కడ ఉంటాడు మీ అబ్బాయి? ఏం చేస్తాడు? హైదరాబాద్ కాడ చిన్నగా పని చేస్తాడు. దాంట్లో టెంట్ అది పెడతారు, ఈ స్క్రీన్లు పెట్టే దాంట్లో పని చేస్తాడు. ఇంటికి తప్పిండు, అందులో 3 నెలలు బట్టి పని చేస్తాడు. ఇంకా సప్లై ఎగ్జామ్ ఒకటి బ్యాలెన్స్ ఉంటే రాసిండు, ఇంటికి వచ్చిండు. ఎట్లా రాసిన అడిగితే మంచిగా రాసిండు అన్నాడు. అయ్యా నా కొడుకు అయితే మనకి బిడ్డలు టెన్షన్ పడకు, వెళ్ళకపోయినా మళ్ళీ రద్దు ఆయన నేనన్నా మంచిగానే అవుతుంది అమ్మ, వెళ్తుంది ఖచ్చితంగా అన్నాడు నాతోటి. ఇక అమ్మోలి పండుగ రోజు ఇంట్లోనే ఉన్నాడు. నిన్న పొద్దున్న దాకా మేము ఇంటి ముంగట మాలు పని చేసుకున్నాం. మాతోటి ఇంట్లోనే ఉన్నాడు. ఉసుక తక్కువ పడితే అవన్నీ తెచ్చిండు, మా కాడ పెట్టిండు సిమెంట్ బత్తాల కాడ నుంచి. ఇక 5 గంటలకు బండి గడి కాడ పెట్టి బండి తాళం టీవీ కాడ పెట్టి నాతోని అన్నం తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయినా అమ్మ అన్నాడు. నా కొడుకు అంతే దేవుడు, నా కొడుకు లేదా. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట ప్రేమ జంట చావు బతుకులతో పోరాడుతూనే ఉంది.